రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దమ్ముంటే బిడ్డ ఒక్క సీటు తెచ్చుకోండి అని మాట్లాడారు అని చెప్తున్నారు. కేటీఆర్ కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పారు. దమ్ముంటే కొడంగల్‌లో నువ్వు పోటీ చేసి అక్కడ రిజైన్ చేసిరా. నేను సిరిసిల్ల నుంచి రిజైన్ చేసి వస్తా. మల్కాజ్గిరిలో ఎంపీగా నీ నీ సిట్టింగ్ నియోజకవర్గం ఏదైతే ఉందో పార్లమెంటు నియోజకవర్గం దాని నుంచి పోటీ చేద్దాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓకేనా? ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఓకే. రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు. వాళ్ళకి అది ఒక్కటి తప్ప ఏం లేదు. వాళ్ళు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అసెంబ్లీలో కూర్చోవద్దు, ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా పర్వాలేదు కానీ రేవంత్ రెడ్డి ముందర కూర్చోవద్దు. ఇప్పుడు ఎట్టుంది సామెత అంటే, మొగడు కొట్టిందని ఏడవలేదు, యారాలు నవ్విందని ఏడ్చినట్టుంది కేటీఆర్ సామెత. ఆయన తీరట్లుందండి. ఆ సామెత కేటీఆర్ కరెక్ట్ పనికొస్తుంది. అంటే నువ్వు బిడ్డ అంటే మీ ప్రజల సొమ్ము ఉట్టినే వస్తుందిరా, మీకు బాగా అలవాటు అయిపోయింది ప్రజల సొమ్ము. ఎలక్షన్ అయ్యి 2 నెలలు కాలేదు, ఆడ రాజీనామా చేసి మీరు పీకి కట్టలు కట్టి తెలంగాణను ఉద్ధరించిండ్రని రాజీనామాలు చేస్తామని చెప్తారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎవడోడికైతే నిన్న మన టికెట్లు ఇచ్చినావు కదా, వాడు అవినీతి చేసిందని తెలిసి 35 మందిని సర్వే చేసినప్పుడు వాడికే టికెట్ ఇచ్చిన బల్పు కాదు నీది. ఇలా తెలంగాణ ప్రజలు మోసం చేయాలా? మళ్ళీ ఇయ్యాల మళ్ళీ నువ్వేదో రాజీనామా చేయమంటున్నావు. నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మల్కాజ్లో గెలువు. నువ్వోడు మాకు చెప్పడానికి ఏంటి నువ్వు ఛాలెంజ్ చేసేది? ఒక్కటిసారి ఇప్పుడు 28 కోట్లల్లో వీళ్ళకి అప్పు లేదు, వీళ్ళకు భాగస్వామ్యం లేదా? ఒక్కటేసారి ఇప్పుడు డిపిఆర్ అని చెప్పి ఒక ఆమోదం పొందాలి. 28,000 కోట్ల బడ్జెట్ అది రిలీజ్ చేసినప్పుడు, గ్లోబల్ టెండర్ ఇచ్చినప్పుడు మరి అది ఆమోదం పొందకుండా మై ఓం రామేశ్వరరావుకి ఎందుకు ఇచ్చారు? ఇది ఒక్కటి మీరు ప్రజలకు చెప్పండి సార్. ఇది అది ఆమోదం పొందాలి కదా. ఆమోదం పొందకుండా ఎలా ఇచ్చారు, దాంట్లో మీ వాటా ఎంత, అది మీరు సమాధానం చెప్పాలి. 28,000 కాదండి, 28 లక్షలు కాదు, 28,000 కోట్లు. మీరు ఇవన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? ప్రజలకు వాళ్ళకి వివరించి చెప్తున్నాం. అందుకే మేము ఒక్కొక్క టెండర్ కి ఎంత జరిగింది, ఎంత అవినీతి జరిగింది అని కాగ్ నివేదిక క్లియర్ గా, వెరీ క్లియర్ గా, అంత క్లియర్ గా ఇచ్చిన తర్వాత కూడా మీరు కాదు అంటే ఒక్కొక్కటి దగ్గర ఇప్పుడు దేవాదాయం బయటికి తీస్తే కవిత భూములు ఎన్ని ఉన్నాయి? యాదగిరి పక్కకు ఎక్కడ భూమి ఉందా అండి తనకి? ఇలా 8,000 కోట్లు బినామీలు. నయం దాంట్లో మీ పాపం లేదా? నయము చచ్చిపోయిన తర్వాత భూములు లాక్కోలే? యాదగిరి గుట్ట దగ్గర భూములు లాక్కుంటే ఎవరికి నష్టం? లక్ష్మీ నరసింహస్వామి ఏం ఊకోడు, చూపిస్తాడు, 100% చూపిస్తాడు. ఇంకేం చూపించాలండి? లిక్కర్ లో ఎప్పుడో రేపో మాపో పోతుంది. ఈమె పెద్ద మినిస్టర్ అట, ఈమె ఒక పెద్ద ఇక అన్ని అపాయింట్మెంట్లు ఉన్నాయట, తప్పించుకుంటుంది. నేను అందుకే రాలేనండి, నేను ఒకపోతే ఆగిపోతాయండి. నువ్వు ఒకపోతే ఏం ఆగిపోతుంది? డెఫినెట్ గా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. బీజేపీ నిజంగా పార్టీ మనుగడలు జాగాలి, బీజేపీ మీద నమ్మకం ఉండాలి, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నమ్మకం ఉండాలి ప్రజల కంటే. డెఫినెట్ గా అరెస్ట్ చేయాలి. మీకు అన్ని ఉన్నాయి, సామాన్లు ఇచ్చారు కదా. ముద్దాయిగానే మిమ్మల్ని అందులో నిందితులను లిస్టులు చేర్చింది కదా. ఇంకా మేము పుట్టించుకునేది ఏముంది అక్కడ? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, వదిలేస్తే సామాన్యుని కూడా ఇట్లనే చేయాలి. మరి చేస్తారు అట్లా? చిన్న దొంగతనం, బైక్ దొంగతనం చేస్తే తీసుకుపోయి వాడిని బొక్కలేస్తారు. సిగ్గులేదు? 1,000 కోట్ల అవినీతి జరిగి లిక్కర్ స్కామ్లు అంతా అవుతుంటే బయట తిరుగుతుంది. ఉనికి కాపాడుకోవాలండి వీళ్ళు. ఇలా కేసీఆర్ పిల్లలంటే లత్కోర్ గా అనేది ఇలా తెలంగాణ కాదు, దేశంలో మొత్తం లత్కోర్ ఫ్యామిలీ అని మొత్తం ఇట్లా రాసిపెట్టింది. వీళ్ళని చూస్తే తెలుస్తుంది, అరే గిట్లుంటుందా, ఇంత ఘోరంగా దోసుకుంటారండి. సరే నువ్వు పని చేస్తున్నానుకో 10 రూపాయలు తిన్నావంటే అయ్యో అనుకుంటారు. ఎవడొక పని చేయకపోయే, పసుపు బోర్డు దేకపోయావా? రైతులకు ఏం చేసింది అక్కడ? ఎంత అసలు మీ రైతులు తిరగబడ్డారంటే ఇలా కేసీఆర్ బిడ్డను ఫస్ట్ 3 లక్షల మెజార్టీతో గెలిపించారు తెలంగాణ ఉద్యమంలో. అదే నువ్వు వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్లలో ఎంత అవినీతి జరిగింది, ఎంత యాంటీ జరిగింది అనేది ఇలా అంతమంది, అసలు మనం ఇప్పటి కూడా వరల్డ్ రికార్డ్ పెట్టుకోవచ్చు. అంతమంది రైతులు నామినేషన్ వేయడం అనేది ఒక చరిత్ర. అది ఆ రోజు మీ బతుకులు బజార్లో పడ్డాయి. మొండిగా ఏదో ఆ రోజు నుంచి నీ బిడ్డని పక్క పెట్టినావు, నీ బిడ్డని ఇంకా చక్కదిద్దలేదు. అప్పటికి మళ్ళీ అది వద్దని చెప్పేసి నాయన లిక్కర్ స్కామ్ స్టార్ట్ చేసింది. ఏం తింటావా డబ్బులు? ఏం చేస్తావు? రోజు డబ్బుల కుప్ప తింటావా? సరిపోదా? ఎవరిని బాగా పెంచావే నువ్వు? ఇంతమందిని ఎంబడి జాగ్రత్తలో పనిచేశారు. కష్టాంతరంగా జైళ్లలోకి పోయినాము, గొడవలు, మేము ఉద్యమంలో పాల్గొన్నాము. విద్యార్థి పిల్లలందరూ జైళ్లలోకి పోయిండ్రు, వాళ్ళ కుటుంబాలంతా నాశనమైనాయి. ఒకరిని పరామర్శించినవా? ఒకరి కుటుంబాన్ని నువ్వు ఏమైనా ఆదుకున్నావా? ఏమైనా నామినేటెడ్ పదవులు ఇప్పించినావా మీ అయ్యకి చెప్పి? మొత్తం ఉన్నది మొత్తం నాకుతీవి నువ్వే. ఒక్కడన్నా నీ ఎంబడి ఉన్నాడా? తెలంగాణను ఉద్ధరించేది ఇలా భారత్ దాకా ఉద్ధరిస్తావు నువ్వు. నీ బతుకు కదా ఒకటే ఉంటది. ఇప్పుడు అది కూడా నమ్మే పరిస్థితులు ఎవరు లేరు.
ఎంత ఒక లేడీ అంటే ఎంత ఉండాలండి, చేతులు ఎత్తి నమస్కరించాలి. అట్లా ఉండాలి మనం చేసే ఒక పని. ఇలా పూ అనేటట్టు ఉండకూడదు. లేకపోయినా పర్వాలేదు, కట్టుకో, 400-300 రూపాయలు చీర కట్టుకో. అందం అనేది చీరలో ఉండదు, మనసులో ఆత్మసాక్షికి ఉంటది. ఇలా నువ్వు 25,000 డైమండ్, 25 లక్షల డైమండ్ పెట్టి, పెన్నెంట్ 20 లక్షల పెన్నెంట్ పెట్టి, 1 కోటి రూపాయల కమ్మలు పెట్టి, 25 లక్షల వాచ్ పెట్టి, ఇది కాదే తెలంగాణ. ఇలా తెలంగాణ పిల్లలు 4 పూటల మంచిగా 3 పూటలు అన్నం తినాలి, ఉద్యోగాలు రావాలి, చక్కగా ఉండాలి. అది మనం అనుకునే తెలంగాణ.